అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరెంట్ సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి బావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్ మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళుడుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపు టేనుగు లాంటి నన్ను ఒంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, పండు అవతలకి అందరం. సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లో ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. చిచ్చి, ఇంత నల్లగా ఉందేంటి? అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఆగవే. ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి, జైలుకు పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని నీ కదా. మొగుడంత చేతగాని వాడు కాదులేవే. ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో, తెలుసుకో. అంత సీనుంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరికని వెళ్ళి మునగాళ్ళని ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను. వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అయ్యో రామా. అవునే. ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకుని బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి వారొక్కళ్ళో వచ్చారా. చూడు లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నేనేరా మాట్లాడేది. మా నాన్న పాస్ పోసినందుకే పోలీసులు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడ గుచ్చి అడిగింది. నిసరి ని సా 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 నిసరి ని సా 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 సరి గ మ గ రి 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 నిసరి ని సా 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 నిసరి ని సా ని సరి సరి ద మ మ గ రి ని ద ని ద మ ద ప మ ప గ రి సా. ప్రముఖ వ్యాపారవేత్త మిస్టర్ సూర్యప్రకాష్ జాతకం ఇప్పుడు నా చేతిలో ఉంది. ఈ సంవత్సరం నేను కాలేజ్ లో చేయబోయే ప్రాజెక్టే ఈయన గురించి. చూడండి, మీకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడో ఉండొచ్చు, బట్ నా దృష్టిలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, బట్ నా కోసం డెఫినెట్ గా టైం కేటాయిస్తారన్న కాన్ఫిడెన్స్ నాకుంది. కాన్ఫిడెంటా లవ్వా? రెండు. ఏమంటున్నావే? ఆయన డబ్బును చూసో ఆయన పేరును చూసో నేను ఆయన్ని ప్రేమించడం లేదు. 6 నెలలుగా ఆయన గురించి నేను చేసిన రీసెర్చ్ లో ఒక్కొక్క సెకండ్ లో ఆయన శ్రమ కనిపించింది, సిన్సియారిటీ కనిపించింది. ఆయన మీద నాకు గౌరవం పెరిగింది. అది రాను రాను నాకు తెలియకుండానే తనపై ప్రేమగా మారింది. ఆయన గారి సూర్యప్రకాష్ గారి బావ. మనం వస్తున్నామని తెలిసి ఎవడో నీళ్లు పోసాడు. హలో సార్. నన్నా? ఏంటమ్మా? మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్ లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు. దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పిగంత లేకు. నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగి చెప్తాను. సారీ సార్,
మేము ఇక్కడికి వచ్చింది మీ బామ్మర్ది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నచ్చుతావేంటే? లేదు సార్, ఆయనకి మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మాయి, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి? నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? ఆ, చెప్తా. ఆ. నేను పెద్ద కోటీశ్వర. ఏం లేదు, మీ బావమర్దిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రడ్యూస్ చేస్తానమ్మా, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ సుష్మా. ఆ? ఏ ఓ 20 తీవే. 20. దీనికి కోట్లు ఉన్నాయా, కోటిలో షాపులు ఉన్నాయా? ఆ విషయం మనకెందుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోన్కి వెళ్ళాక అయ్యో అమ్మో అమ్మో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్మని చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే? ఓకే. ఓకే. ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి రండి రండి, మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ బావమరిది. ఫోనా? చెయ్యి. యా 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 సార్, యా. ఈవినింగ్ 6 o'clock. యా, బాయ్ 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 బాయ్. ఏంటి సంగతి? నేనేం ఊరికే రాలేదు, 4 అమ్మాయిలు తీసుకొచ్చాను. చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల పొగర్లా కనిపిస్తున్నాను నేను? ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బామర్ది నేనేం చెప్పినా వింటానని చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు ఏమైనా ఉంటే మొక్కను కొట్టు. ఇంతేనా? సార్, యా. జావా సుమిత్రాదేవి గురించి ఎప్పుడైనా విన్నారా? విన్నాను, బట్ పెద్దగా తెలీదు. నాకు 700 కోట్ల ఆస్తి ఉందంటే మీరు నమ్ముతారా? అవన్నీ అమ్మేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నానంటే నమ్ముతారా? ఆ బిజినెస్ లో మీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తానంటే నమ్ముతారా? మేడం ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్. రే వెళ్ళి టీ తీసుకురా. సార్, 700 కోట్లు అనగానే ఒక పియ్యను పట్టుకొని టీ తెమ్మటన్నారే, అదే 7,000 కోట్లు అంటే దొడ్లు కడిగిస్తారా? हम आपके है कौन? దిల్వాలే దుల్హనే లే జాంగే కుచ్ కుచ్ హోతా హై. ఏదో 2 హిందీ సినిమా పేర్లు తెలిస్తే మీరంతా బాలీవుడ్ అయిపోతారా? ఇవంతా కాలీవుడ్ సార్. గెట్ అవుట్. ఎంత చెప్పారు? 700 కోట్లు. 700 మనం ఎప్పుడు కలుస్తున్నాం? ఐ మీన్ ఆ 700 కోట్లు తీసుకొచ్చి మా కంపెనీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని అడుగుతున్నా. అది సరే సార్, మీరు ఏ బిజినెస్ లో చేస్తుంటారు? సూర్య ఎక్స్పోర్ట్, సూర్య గార్మెంట్స్, సూర్య కన్స్ట్రక్షన్, సూర్య స్టీల్, సూర్య ఫౌండేషన్, సూర్య ఫ్యాబ్రిక్, సూర్య కెమికల్స్, సూర్య పేపర్, సూర్య మినరల్స్, సూర్య మెటల్స్. మీరు తలకు పెట్టే క్లిప్స్ నుంచి, కంటికి పెట్టుకునే కాటుక నుంచి, చెంపలకు వేసుకునే మాయిశ్చరైజింగ్ నుంచి, లిప్స్ కి వేసే లిప్స్టిక్ నుంచి, నెక్కుకి పెట్టుకునే నెక్లెస్ నుంచి అంతవరకు ఒక ఆడపిల్ల తల నుంచి కాళ్ల వరకు ప్రతి భాగాన్ని టచ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ ఈ సూర్య కంపెనీలో దొరుకుతాయి. యు నో దట్? హలో డార్లింగ్, వీపు చూపిస్తావా? ఎందుకంటే సోపు రుద్దడానికి. అడ్డవేలు సోపులకి నేను వీపు చూపించను, సూర్య సోపుకైతేనే చూపిస్తాను. సూర్య సోపు వాడితేనే అమ్మాయిలు వాళ్ళంతా తలతలా మెరుస్తుందని ఊరంతా అనుకుంటున్నారు. అందుకే సూర్య సోపుతోనే వచ్చాను. టట్టడాయ్. అయితే రుద్దు. అయితే తిరుగు. రుద్దుతా రుద్దుతా సూర్య సోపుతోనే రుద్దుతా రుద్దుతా రుద్దుతా.
ఏంటా తోవేయడం? గడ్డి పెట్టి గేదెని తోముతున్నాడంటయ్యా. ఊర్లో గేదెలు కాసుకున్న వాళ్ళందరూ యాడిపిన పోతే ఎలాగే ఏడుస్తుంది. సారీ సార్, మేడం గారి వీపు ఎత్తుపల్లాలు లేకుండా హైవే లాగా సాపుగా ఉందా, అందుకే కార్ స్పీడ్ గా తోలినట్టు నా చేయి కూడా స్పీడ్ గా పరిగెత్తింది సార్. మిస్టర్, నా వీపున 5 కోట్లకి ఎల్ఐసిలో ఇన్సూర్ చేయించాను తెలుసా మీకు? నా వీపుకి చిన్న గీత పడినా ఎల్ఐసికి చాలా పెద్ద బొక్క పడుద్ది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఈ మాత్రం ఇన్సూర్ చేయించారా? మిస్టర్ సత్యరాజ్ సార్. నేను చెప్పేది ఏంటంటే వాటర్ జలజల పారుతుంది, మన సోప్ మిలమిలా మెరుస్తుంది, మేడం వీపు ధగధగమంటోంది. నువ్వు దడదడ వాడించాలి కదా, అప్పుడే కదా మన సోప్ ఫటఫట సేల్ అవుతుంది. సార్, మేడం వీపు మీద చేయి పడగానే చేయి గడగడ వణుకుతుంది సార్. ఓ అదాని ప్రాబ్లం. అవును, అందుకే నువ్వు సబ్బును చేత్తో కనపడకుండా మూసేస్తున్నావు. మిస్టర్ సత్యరాజ్, మనం అమ్మాల్సింది వీపుని కాదు సోప్ని. అదే బాగా కనపడాలి. ఆ సోప్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఎలా రుద్దాలో నేను నేర్పిస్తాను. ఇలా మూసేయకూడదు, బాగా తెరిచి సోపుని ఇలా చూపిస్తూ ఇలా సుతారంగా రుద్దాలి. అర్థమైందా? ఇదిగా తీసుకో. సార్, నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే. యా వాట్? వాట్ ఇస్ దిస్? సారీ సార్. నన్ను అందరిలో అనుకున్నావు కదూ. ఐఎమ్ సూర్యప్రకాష్. ఐఎమ్ నాట్ ఫర్ గర్ల్స్, ఐఎమ్ ఫర్ బిజినెస్. ఎందుకంటే ఐఎమ్ 100% వ్యాపారి. నువ్వే 100% వ్యాపారివిరా పిచ్చోడా. నేను నిన్ను వాటేసుకున్నది నీ కోట్ పాకెట్లో ఉన్న ఈ సీడీ కోసం. సంజయ్, ఇదిగో నువ్వు అడిగిన సీడీ. అవును, దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి? 6 సంవత్సరాలుగా ఇండియాలో నెంబర్ 1గా ఉన్న నన్ను 6 నెలల్లో కిందకు తోసేశాడు. ఇకపై వాడు స్టార్ట్ చేసే ప్రతి బిజినెస్ టెక్నిక్స్ని నీ ద్వారానే తెలుసుకుంటాను. రేయ్ సూర్య, నువ్వు 100% వ్యాపారివైతే నీకు నేనేరా 100% యముణ్ణి.